హాయ్ అండి, వెల్కమ్ టు నండూరి గాయత్రి యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చి సేమియా ఉప్మా అండి. పొడి పొడిగా ఎలా చేయాలనేది. కొందరు తినరు కదండి, మెత్తగా ఉంటే. ఇలాగ విడివిడిగా ఉంటే అందరూ ఇష్టపడతారు. మా పిల్లలు కూడా చక్కగా తింటారండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా సేమియాలను నూనెలో కానీ నెయ్యిలో కానీ వేపుకోవాలండి. మరొక స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులో నీళ్ళు పోసుకుని ఉప్పు నూనె వేసుకుని మరగనివ్వాలండి. మరుగుతున్న వాటర్లో మనం వేయించుకున్న సేమ్యాలను వేసుకోవాలి. సేమ్యాలు ఉడికిన తర్వాత తీసి వడగిన్నెలో వేసి పక్కన ఉంచుకోవాలి. అలాగే వాటి మీద కొంచెం చల్లటి నీళ్ళు పోయాలండి. మనం సేమ్యాలు వేపుకున్న గిన్నెలోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని తాలింపు పెట్టుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పల్లీలు, జీడిపప్పు వేసుకుని తాలింపు పెట్టుకునండి. అదే దాంట్లో అయితే ఎక్కువ గిన్నెలు కూడా అవ్వకుండా ఉంటాయండి. తాలింపు దినుసులు అంతా తాలింపు పెట్టేసిన తర్వాత ఉల్లిపాయ, టమాటా వేసుకుని వేయించుకోవాలండి. తర్వాత సేమ్యాలు కూడా వేసుకోవాలండి. వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని మరి కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. తర్వాత సర్వ్ చేసుకోవటమేనండి. చూడండి, చాలా పొడిగా వచ్చింది కదా. ఇలాగ చాలా పొడిగా వస్తుందండి. టేస్టీగా కూడా ఉంటుంది. నా రెసిపీని మీకు నచ్చితే లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నేను అలాగే ఇందులోకి పల్లీల చట్నీ, కారపొడి చేశానండి.